సంధ్య ఏమో ఇంట్లో లేదంట. నేను నా వర్క్లో బిజీ అయిపోయాను. సమయానికి ఇంట్లో కస్తూరి ఉంది కాబట్టి సరిపోయింది. డాక్టర్స్ కస్తూరి గురించి తెగ పొగిడేశారనుకో. ఇప్పుడు ఇంకా నయం కస్తూరి. డాక్టర్ గారు అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ తీసుకురమ్మన్నారు. మా నాన్న ప్రాణం పోతుందంటే పాప ప్రాణమైనా ఒకటే, ఆ శిరీష ప్రాణమైనా ఒకటే. నేను దేనికి వెనకాడను. ఇప్పుడు ఇంకా నయం కస్తూరి. డాక్టర్ గారు అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ తీసుకురమ్మన్నారు. లేదంటే మన మామయ్యని కాపాడుకోలేమంట. ఏం చేయను, నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రతిసారి ఆ శిరీష అడ్డుపడుతుంది. మా నాన్న ప్రాణం పోతుందంటే పాప ప్రాణమైనా ఒకటే, ఆ శిరీష ప్రాణమైనా ఒకటే. నేను దేనికి వెనకాడను. ఇక్కడ నువ్వు ఇలా శపథాలు చేస్తూ కూర్చుంటే అక్కడ ఆ శిరీష పాపను మనదాకా చేరనివ్వదు. ముందు ఆ పని చూడు. ఏదేమైనా ఆ పాపం తీసుకొస్తా. నన్ను క్షమించు నాన్న. తండ్రిగా నాకు జన్మనిచ్చావు. కానీ నువ్వు అపాయంలో ఉంటే నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. అలా నిరాశపడ కస్తూరి. పాపను ఎలా తీసుకురావాలో ఆలోచించు. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఏమంటాడు? సీరియస్ అని అంటున్నాడు. సరే, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి కలిసేసి వస్తాను. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాక నేను చూసి ఆపరేషన్ అవసరమో లేదో చెప్తాను. రేపు కాల్ చేయండి. నమస్కారం డాక్టర్. నమస్తే అమ్మా. బ్లడ్ తెచ్చారా? లేదు డాక్టర్, కొంచెం టైం పడుతుంది. కానీ మీ నాన్న ప్రాణం పోవడానికి ఎక్కువ టైం పట్టదు. మీకు ముందు నుంచే చెప్తున్నాను, మీ నాన్నకు చాలా బ్లడ్ పోయింది. అసలే ఆయనది చాలా రేర్ గ్రూపు. పైగా మీ అందుబాటులోనే పాప ఉంది కదా అని బయట ఎక్కడా కూడా కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. మీ నిర్లక్ష్యం ఖరీదు మీ నాన్న ప్రాణం, అది గుర్తుంచుకోండి. తెలుసు డాక్టర్. ఈ బ్లడ్ గ్రూపు బయట చాలా తక్కువ మందికి ఉంటుందని మీరు చెప్పబట్టే మేం బయట చాలా చోట్ల వెతికాం. చాలా సిటీస్కి ఫోన్ చేసి అడిగాం. అవైలబిలిటీ లేదని చెప్పారు. అందుకే పాప తప్ప వేరే ఆప్షన్ లేదు. డాక్టర్, ఎలాగైనా పాపను తెస్తాను. సరే, వీలైనంత త్వరగా తీసుకురండి. థ్యాంక్ యూ డాక్టర్. రావు గారు చెప్పండి. బాధపడకు కస్తూరి. డాక్టర్ చెప్పింది నేను విన్నాను. మీ నాన్నకేమీ జరగదు, నువ్వు కంగారు పడుకు. ఎలా ఊరుకోనే? నాన్న నీ పరిస్థితిలో చూసి కూడా ఎలా బాధపడకుండా ఉండగలను? అసలు నాన్నని ఇలా చూస్తానని అనుకోలేదు. తండ్రి మీద ప్రేమ ఉండడం సహజం. కానీ మీ నాన్న వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు కదా. ఆయన వల్లే కదా నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు. ఒక కూతురుగా మీ నాన్న చేసింది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. అన్యాయంగా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. తాగుపోతికిచ్చి నిన్ను కట్టబెట్టాలని చూశాడు. లేదే, నాన్న చాలా మంచివాడు. అసలు నేను ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నానంటే దానికి కారణం నాన్నే. నాన్నే లేకపోతే నువ్వు అన్నట్లే నా జీవితం ఆ తిరుగుబోతోడుతూ ఉండేది. ఏంటి నువ్వు చెప్పేది? అవును, మా నాన్నలో చెడే మీ అందరికీ తెలుసు. ఆయనకున్న వ్యసనాల వల్ల చెడ్డోడయ్యాడు, కానీ నా జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డవాడు మాత్రం కాదు. అందరి తండ్రుల్లా నా తండ్రి నా సంతోషం గురించి ఆలోచించాడు కాబట్టే ఈరోజు నాకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా ఉన్నాను.
మీకు తెలియని ఇంకో నిజం చెప్పనా? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పిందే మా నాన్న. నేరుగా తిట్టడానికి నాన్న అనే పదం అడ్డొస్తుందా అమ్మా? నాన్న అని పిలిపించుకోవడానికి నేను అర్హుణ్ణి కాదని నాకు తెలుసమ్మా. నీకోసం ఈ నాన్న ఎప్పుడేం చేశాడని? పసి వయసులో నీ పాల గురించి కన్నా నాకు మత్తునిచ్చే మందు గురించే ఆలోచించేవాణ్ణమ్మా. అప్పుడేమో అలా, ఇప్పుడు మాత్రం ఏం మారాను? వ్యసనాలతో దారి తప్పిన తండ్రినమ్మా నేను. తండ్రిగా నీకోసం నేను చేసింది ఏమీ లేదు. నీకోసమే కాదు, ఎవ్వరి కోసం ఏమీ చేయలేదు. నా వ్యసనాల కోసం చేసుకున్న అప్పులు తప్ప. చాలామంది తండ్రులు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు కూడా పెడతారు, అంతస్తులు కూడా పెడతారు. మరి నేను అప్పులు కూడా పెట్టాను. తెలియక చేసిన అప్పులేం కావమ్మా ఇవి. ఓ ఆడపిల్ల ఇంట్లో పెరుగుతుందన్న జ్ఞానం లేకుండా స్వార్థంతో చేసిన అప్పులు. ఏంటమ్మా, నాన్న కొత్తగా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? మళ్ళీ నీతో ఇలా మాట్లాడే సందర్భం వస్తుందో రాదో? ఏ నాన్న, ఎందుకు రాదు? నీకోసం నీకు నచ్చిన మనిషితోనేగా పెళ్లి చేస్తున్నావు. నాకు నచ్చిన మనిషేనమ్మా, కానీ నీకు నచ్చలేదని నాకు తెలుసు. వాడికి నాకు పెద్ద తేడా ఏముందమ్మా? అన్ని వ్యసనాలు ఉన్నాయి, అప్పులు ఇవ్వడానికి డబ్బులు కూడా ఉన్నాయి. ఆ పూట గడవడం కోసం ఏదో వాడిని అల్లుడు అల్లుడు అనేవాడిని. కానీ వాడిచ్చిన అప్పుకి వడ్డీగా నిన్నడుగుతాడని నాకు తెలియదమ్మా. ఈరోజు వాడి మాట నేను కాదనలేను. ఎందుకంటే నాకిచ్చిన డబ్బులు అడుగుతాడు. నన్ను నేను అమ్ముకున్నా ఇవ్వలేనంత అప్పు అది. అందుకేగా తీసుకున్న డబ్బులు ఇవ్వలేక నన్ను ఇవ్వాలని చూస్తున్నావు. ఆడపిల్లని తీసుకెళ్లి అమ్ముకునే వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏముంది నాన్న? డబ్బు కోసం వాళ్ళు అమ్ముకుంటారు, అప్పు తీర్చలేక నువ్వు అప్పగిస్తున్నావు. తప్పు చేసినా అక్కడ ఏ బంధము ఉండదు, కానీ ఇక్కడ రక్త సంబంధం ఉంది. పిల్లల్ని సాకలేనప్పుడు అసలు కనడం ఎందుకు నాన్న? తప్పేనమ్మా. నా వ్యసనాలను పెంచుకున్నంత ప్రేమగా నిన్ను పెంచుకోలేకపోయాను. అలా అని నువ్వన్నావే, అప్పు కోసం అప్పకించేంత కషాయవాన్ని మాత్రం కాదమ్మా. నా తప్పులకి నీ జీవితం బలవ్వకూడదు. అందుకే పెళ్లి చేసుకోమ్మా అని వాడి ముందు అని, వద్దమ్మా అని నీతో చెప్పడానికే వచ్చానమ్మా. పెళ్లి కన్నా ఏర్పాట్లు చేసి ఇప్పుడు వద్దని చెప్పడానికి వచ్చావా నాన్న? ఏర్పాట్లే కదమ్మా, పెళ్లి జరగలేదుగా. అందుకని ముహూర్తానికి ముందే నీకు నచ్చిన మనిషిని, నీకు నచ్చిన బ్రతుకుని వెతుక్కుంటూ వెళ్ళిపోమ్మా. ఈ మాట నీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా.
ఇన్నాళ్ళు ఈ వ్యసనపరుణ్ణి భరించి జీవితాంతం ఆ వ్యసనపరుణ్ణి భరించలేవు. పుట్టినింట్లో సుఖపడకపోయినా మెట్టినింట్లో సుఖపడాలంటే నువ్విక్కడ ఉండకూడదు. ఎవరినో ప్రేమించానన్నావుగా, వెళ్ళిపోమ్మా. నీకిష్టం లేని ఈ గతాన్ని వదిలేసి నీకు నచ్చిన భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్ళిపో. నాన్న తాగున్నావా? ఇన్నేళ్ల తర్వాత తండ్రిగా నేను మాట్లాడిన ఈ 4 మాటలు కూడా తాగుబోతు మాటలయ్యాయా అమ్మా? తాగుబోతునేనమ్మా. తండ్రిని కూడా ఆ తండ్రిగా ఆలోచించే చెప్తున్నాను, వెళ్ళిపోమ్మా. నేను వెళ్ళిపోతే మరి ఆ అంబరీష్కి? అలవాటైన అబద్ధాలేగా, ఇంకో 4 చెప్తాను. ముహూర్తానికి టైం అవుతుందమ్మా. ఇల్లు దాటి మండపం వరకు వెళ్తే నువ్వెటువైపు వెళ్ళలేవు. ఈలోపే వెళ్ళిపోమ్మా. ఆలోచించొద్దమ్మా. నువ్వెక్కడున్నా నా దగ్గర కంటే సంతోషంగానే ఉంటావు. వెళ్ళిపోమ్మా. నేను వెళ్ళిపోతే ఆ అంబరీష్ నిన్నేమైనా చేస్తాడేమో నాన్న. చస్తామని తెలిసి రోజు మందు కోసం చస్తావు. మందు కోసం పోయే ఈ ప్రాణం బిడ్డ కోసం పోతే నష్టమే ఉండదమ్మా. నా గురించి నువ్వేం భయపడద్దు. వాడు నువ్వు లేవంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కోసమైనా వాడు నన్నేం చేయడు. నాకేదో అవుతుందన్న భయం నీకొద్దు. త్వరగా బ్యాగ్ సర్దేసుకుని వెళ్ళిపోమ్మా. జాగ్రత్త అమ్మా. అమ్మా, ఒక్క మాట. నేను పోయాక నీకు బిడ్డ పుడితే మా నాన్న పుట్టాడని మాత్రం అసహించుకోకమ్మా. తల్లిగా నా తప్పులు క్షమించు. అమ్మా, ఊరుకోమ్మా. నమ్మలేకపోతున్నా కస్తూరి. కొన్ని నిజాలు నమ్మలేము, కొన్ని వాస్తవాలు ఒప్పుకోలేము, కానీ అవే సత్యాలు. మా నాన్న వ్యసనపరుడు తప్ప చెడ్డవాడు మాత్రం కాదు. వ్యసనం అంటే మందుకి దగ్గరవ్వడం కాదే, మంచికి దూరం అవ్వడం, ఒక మంచి ఫ్యామిలీకి దూరం అవ్వడం. అగ్ని దహిస్తున్నప్పుడు అందరూ అగ్నిని మాత్రమే తిట్టుకుంటారు, కానీ అది పెరిగిపోవడానికి సహకరిస్తున్న గాలిని మాత్రం గుర్తించరు. కానీ అదే అగ్ని లేకుంటే ఇంట్లో దీపం ఉండదు, వండడానికి వీలు కూడా ఉండదు. మా నాన్న కూడా అంతే. అందరూ ఆయనలోని చెడునే చూశారు, కానీ మాపై పెంచుకున్న ప్రేమని పైకి కనిపిస్తున్న ఆయన వ్యసనాలు కప్పేశాయి. ఆ వ్యసనాల కోసమే మా నాన్న అంబరీష్ దగ్గర అవసరానికి మించి అప్పు చేసి అవి తీర్చడానికి నానా అవస్థలు పడ్డాడు. మా నాన్న అసమర్థతను అలుసుగా తీసుకొని
నాతో పెళ్లి చేయమని ఆయన అడిగారు. వేరే అవకాశం లేక వాడితో పెళ్లికి ఒప్పుకున్నాడే గాని వాడి మీద అభిమానం ఎక్కువయ్యో లేక నా మీద ప్రేమ తక్కువయ్యో కాదు. మాటగా ఆయన ఒప్పుకున్నా ఈ పెళ్లికి ఆయన మనసాక్షి మాత్రం ఒప్పుకోలేదు. అందుకే ఈ లోకంలో ఏ తండ్రి చేయలేని పని ఆయన చేశాడు. ఈ అసమర్థపు తండ్రిని క్షమించమ్మా అని నాతో చెప్పే కుమిలిపోయాడు. ఈ పెళ్లి జరిగితే నా జీవితం నాశనం అవుతుందనే అక్కడి నుంచి తప్పించి నేను ప్రేమించిన సంజయ్నే పెళ్లి చేసుకోమని చెప్పారే. ఇంత చేసిన నా తండ్రి ప్రాణం పోయే స్థితిలో ఉంటే నేనెలా కామ్గా ఉండగలనే? ఆయనకు నేను చేయగలిగింది ఒక్కటే, ఆయన్ని ప్రాణాలతో చూడాలి. అందుకే ఇంతలా నేను తప్పించిపోతున్నాను. నిజంగా మీ నాన్న ఇంత మంచివాడని నాకు తెలియదే. ఇలాంటి తండ్రి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. చేస్తా, ఎంత రిస్క్ అయినా మా నాన్న కోసం చేస్తాను. కస్తూరి, డాక్టర్తో మాట్లాడావా? మాట్లాడాను. మరి ఏం నిర్ణయించావు? ఇందాకే ప్రాణం పోయేంత పని అయింది. డాక్టర్లు కూడా కాసేపు ఏం తోచని పరిస్థితి. ఎలాగోలా సెలైన్ బాటిల్స్ పెట్టి ఈసారికి మేనేజ్ చేశారు, కానీ ఇదే పరిస్థితి మళ్ళీ వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేమంటారు. మనం వీలైనంత త్వరగా ఆ పాపం తీసుకుని రావాలి. లేదంటే మీ నాన్నపై ఆశలు వదులుకోవాల్సిందే. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించటానికి ఏం లేదు. నీకున్నవి రెండే దారులు. ఒకటి, పాపను తేవడమా? రెండు, మీ నాన్నని చంపుకోవడమా? మా నాన్నను కాపాడుకోలేకపోయినా హంతకురాల కిందే సమానం. పాపను చంపిన హంతకురాలనే. సో మా నాన్న కోసం ఒక ప్రాణం బలివ్వడానికి నేను సిద్ధమే. మా నాన్న నాకు దక్కడం కోసం నేను హంతకురాలనవుతాను. మాటలు కాదు, నీ చేతల్లో చూపించాలి. మన పథకం ఏంటో ఆలోచించు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. రేపు సంజయ్ బర్త్డే. నేనేది అడిగినా కాదనడు. అలాగని పాప రక్తం అడుగుతావా? నరికి పోగులు పెడతాడు. పూర్తిగా విను. రేపు ఉదయం నేను పాపను సంజయ్ని వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకొస్తాను. అక్కడ నువ్వు నీ మనుషులతో దాడి చేసి ఎవ్వరికీ నా మీద అనుమానం రాకుండా పాపని కిడ్నాప్ చేయి. నేరుగా పాపని హాస్పిటల్కి తీసుకొచ్చి రక్తం లాగేయండి. ఐడియా అద్భుతంగా ఉంది, కానీ అక్కడ అంత సీన్ జరుగుతుంటే ఆ శిరీష కామ్గా ఉంటుందా అని. ఆ శిరీష మా వెంట అక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత నాది. నీకు చెప్పిన పని మాత్రం ఏ మాత్రం తడబాటు లేకుండా పూర్తి చేయి. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం వచ్చినా దాన్ని వాడుకోవడానికి మా నాన్నే ఉండడు. గుర్తుంచుకో. మనకుండే ఏకైక ఎనిమి ఆ శిరీషే. అదే అడ్డం రాకుండా చేస్తా అంటున్నావు. అలాంటప్పుడు నాకేమడ్డంకి? పాపని కిడ్నాప్ చేసి మీ నాన్నని బతికించే పూచి నాది. నువ్వు రిలాక్స్ అవ్వు. ఆ శిరీషని ఎలా ఆపాలో ఆలోచించు. ఇవన్నీ ఓకే, మరి నాతో పెళ్లి సంగతి?
ఏంటి? అదే రేపటితో మీ నాన్న ప్రాబ్లం తీరిపోతుంది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నది అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. ముందు మా నాన్న గురించి ఆలోచించు. ఇలా అన్నావు, బాగుంది. బాయ్. వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావేంటి? వాణ్ణెవరే పెళ్లి చేసుకునేది? నేను ప్రేమించింది సంజయ్ని, పెళ్లి చేసుకుంది సంజయ్ని. ఇప్పుడు వీణ్ణి పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నువ్వే అన్నావుగా. అదంతా కేవలం మా నాన్న కోసం. మా నాన్న కోలుకోగాని వీణ్ణి మా నాన్న కోసం ఎవరి ప్రాణాన్ని లెక్క చేయలేదు. అలాంటిది నా జీవితం కోసం ఎంత చేస్తాను? రిస్క్ అవుతుంది కదే. అసలే వాడు ప్రమాదకరమైన మనిషి. అప్పులిచ్చి వడ్డీల మీద పడి బతికే వాడికి బెదిరించడమే తప్ప ఇంకేమీ తెలీదు. మా నాన్న వ్యసనాలకి అలవాటు పడటానికి ఓ రకంగా వాడు కారణమే. మా నాన్నను అలా తయారు చేసిన వాణ్ణి వీలైతే చంపేస్తాను గాని తాళెలా కట్టించుకుంటాను? అయినా నేను వాణ్ణి ఇంకా భరిస్తున్నాను అంటే కేవలం మా నాన్న కోసమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మా నాన్న దగ్గర ఎక్కువ సమయం కేటాయించలేను. అందుకే వాణ్ణి వాడుకుంటున్నాను. నేను ఖచ్చితంగా అక్కడ ఉండాలి. మా నాన్నను చూసుకోవడానికే జీతం లేని కూలిలా వాణ్ణి ఉపయోగించుకుంటున్నాను. ఈ సమస్య నుండి బయటపడ్డాక చూపిస్తాను వీడికి ఈ కస్తూరి అంటే ఏంటో.